హాయ్ హలో నమస్తే రామ్ రామ్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ ముందు మినీ బ్లాగ్ తో వచ్చాను। ఈ రోజు మా ఇంట్లో చేసుకున్న అల్పాహారం ఏంటో మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను। అదేంటో చెప్పాలంటే మీరు వినగానే అవాక్ అయిపోతారు। చూపిస్తున్నాను అదేంటో। ప్రాచీన కాలంలో అది పేదవారి అల్పాహారం। అది ఇప్పుడు డైటింగ్ పరంగా అందరికీ అందుబాటులో ఉండే మంచి ఆరోగ్యకరమైన అల్పాహారమేనండి సద్దన్నము। ఫర్మెంటెడ్ రైస్ అని కూడా అంటారు। అది నేను మార్నింగ్ అదేంటో నేను చూపిస్తున్నాను। ఇదిగోండి కనిపిస్తుంది కదా, ఇదిగోండి సద్దన్నం। అందులో మిర్చి, ఉల్లిపాయ, వెల్లుల్లికాయ। యాక్చువల్లీ ఉల్లికారంతో కూడా బాగుంటుందండి। నైట్ మిగిలిన రైస్ తోటి జస్ట్ కొద్దిగా పెరుగు పాలేసి దాన్ని ఫర్మెంటేషన్కి వదిలిపెట్టేశారు నైట్ అంతా। మార్నింగ్ బ్రేక్ ఇలా తయారైందండి। ఇంకా నేను టేస్ట్ చేయలేదు, టేస్ట్ చేసి మీకు చూపిస్తున్నాను। ఇదిగోండి, అంటే నైటే సాల్ట్ కూడా వేసేసాను ఇందులో। చాలా చాలా బాగుంది నిజంగా అండి। మార్నింగ్ ఇడ్లీ దోశ కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి సద్దన్నంని కూడా మనం బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటే చాలా ఆరోగ్యంగా హెల్తీగా ఉంటాము। ఇలా సద్దన్నాన్ని ఇలా తింటూ ఇలా మిర్చి కట్ మళ్ళొక బైట్, మళ్ళొక స్పూన్ సద్దన్నం అండ్ ఆనియన్, సూపర్ కాంబినేషన్। ఇంకా నేను వెల్లుల్లికాయలతో ట్రై చేయాలి। చాలా అంటే చాలా మంచి హెల్తీ ఫుడ్। ఇక్కడ ఉన్నాడు దుఃఖం ఉంది। మన పాతకాలం మనుషులు అప్పట్లో ఇలా మిగిలిపోయిన అన్నాన్ని ఇలా పెరుగుతోటి లేకపోతే గంజి ఉప్పు వేసుకొని కొద్దిగా ఉల్లికారం వేసుకొని మన రైతులు పొలాలకు వెళ్ళేవాళ్ళు, అక్కడ సద్దన్నం తినేవాళ్ళు ఎర్లీ మార్నింగ్। మళ్ళీ అదే సిస్టమ్ మళ్ళీ ఈ కాలంలో మనం ఫాలో అవుతున్నాము। భూమి గుండ్రంగా ఉందన్నమాట మామూలుగా రాలేదండి। ఎందుకంటే పాతకాలం అలవాట్లు మళ్ళీ తిరిగి మళ్ళీ కొత్త జనరేషన్లో అందరూ ఫాలో అవ్వడానికి ట్రై చేస్తున్నారు। కట్టుబొట్టు ఆహార అలవాట్ల పరంగా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అండి। మళ్ళీ ఆ డేస్ మళ్ళీ రిపీట్ అవుతున్నాయి। పాతకాలపు అలవాట్లకి మనం అలవాట్లను నేర్పించాల్సిన బాధ్యత మన మీదే ఉంది। సో వాళ్ళకి వీటి ఉపయోగాలు ఏంటో చెప్పి మనం తింటూ వాళ్ళకు కూడా నేర్పిస్తూ మనం ఇలా హ్యాపీగా మన జీవితాన్ని కొనసాగించాలి। ఈ మినీ బ్లాగ్ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్। నమస్తే।